తాగి వస్తున్నాం. ఆ బీఆర్ వాళ్ళకు తింటే పోలేదు. వాళ్ళు పోదామంటే మనిషి 500 ఇచ్చి నిలబెట్టుకున్నాం. ఇంతవరకు ఒక రైతుది ఒక రెడ్డి ఆయన ఒడ్లు జోకి 15 రోజులు కళాల పెట్టాడు. 15 నాడు మళ్ళీ ఆడపోయి లారీ ఆగింది. 15 రోజులు ఇంతవరకు కాంటే లారీ ఒడ్లే దింపుకుంటలేడు. ఏం చేయాలి ఆయన? ఇప్పుడే మంచిగున్నారు. ఏడ మంచిగుంది, మాకు మంచిగుంది అంటారు. ఎట్లా మంచిగుంది? అది చేసే మోసం ఇట్లా మోసం చేస్తుంటే ఎట్లా మంచిగుంది? ఆ కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మంచిగా ఉంది. సరే ఆయన అగాధం ఎందుకు ఆడాలి? ఉన్నది నాటు చెప్పాలి. ఓలికాయన మాకు మంచిగా చేస్తారే మేము ఓలికాయ తుర్పు అనిపిస్తాం. మీరు ఇలా వాడ ఓలి వాడ మాకు మంచి కావాలి. మంచిగా సహాయం చేస్తే మాకు కూడా ఉత్సాహం పెరుగుతుంది. మేము కొన్న ఒడ్లు మేము పండించిన పంటే ఒడ్లు చూపుతలేరా? ఏం సగం సార్ ఎక్కడ పరిస్థితే లేదు. చెప్పి తిరిగి ఎండలో వస్తున్నాం. ఇక్కడ నీళ్ళు ఆకుండా ఇక్కడ పోతే అడ్డం పడుతున్నాం. ఓ సరే ఈయన ఇంతసేపు మాట్లాడుతాం సార్. అయితే కళ్ళు తిరిగితే ఎవరైతే అడ్డం పడుతుంది. ఎమ్మెల్యే కూడా పట్టించుకోండి సార్. ఎమ్మెల్యే ఇంతవరకు రాలే. ముఖ్యమంత్రి ఎవరు సహాయం చేస్తలేరు. అరే ఈ ఎండకు చచ్చిపోతున్నాం. పట్టాలన్నీ పాడైపోతున్నాయి. 2 నెలలు అన్ని పోతాయి. ఇక రేపు ఒడ్లు కూడా వాన పడేదానికో ఒడ్లు కూడా మేము మళ్ళీ కొడబోయేది లేదు. మేము అప్పులు ఇచ్చిన వాళ్ళకి అప్పులు కట్టేది లేదు. మేము కూడా రావాల్సిందే. నాకు అంతవరకు చెప్పేది సార్. రైతులు నెల బదిలీతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఇబ్బంది పెడుతున్నారు. లారీలు వస్తే అమాలీలు సరిగ్గా లేరు, అమాలీలు వస్తే లారీ సరిగ్గా లేదు. కట్టింగ్ అంటారు. ఒక లారీ 5 రోజులు 6 రోజులు వెయిటింగ్ చేసి వస్తున్నాయి. 8 రోజులకు ఒక్కొక్క లారీ వస్తుంది. నెమ్మదిగా నడుస్తుంది. వర్షాకాలం రేపు రోని కార్తీ 20వ తారీఖు రోని కార్తీ వస్తుంది. ఇంకా ఇంతవరకు సగం కూడా ఒడ్లు కాంట కాలేదు. రైతులు ఈ 2 నెలల సంధి చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఆ కలెక్టర్ గారికి విన్నపం చేసినాము, వాళ్ళకి చేసినాము, రైతు కమిటీలకు చెప్పి తొందరగా ధాన్యము సేకరించి ఒడ్లు తొందరగా లారీలు పంపించాలని మనవి చేస్తూ కోరుతున్నాం. ఏమంటారు మరి అధికారులు? అధికారులు ఏమైనా వస్తున్నాయి పోతున్నాయి. కమిషన్ అవుతుంది. మిల్లోళ్ళు సతాయిస్తూ ఉన్నారు. మిల్లు అడిగి పోతే తూకం తక్కువ ఉంది, నూక వస్తుంది. సంచికి 2 కిలోలు కావాలి, 3 కిలోలు కావాలి, కటింగ్ అవుతుంది. ఇది 66% వస్తలేదు. నూక వస్తుంది కాబట్టి నీకు ధాన్యం లేకపోతే నీ ధాన్యం నువ్వు తీసుకో తీసుకో. మంత్రులేమో మొత్తం తడిసినా కూడా ప్రతి గింజను కొంటాం, మేము ఊడ్చుకొని పోతాం అని చెప్పేసి చెప్పవరకే నడుస్తున్నాయి. ఆ మాటలు ఆచరణ లేదు. ఆచరణలో అయితే అసలు లేదు. ఒక లారీ జోకి 8 రోజులు 10 రోజులు ధాన్యం అక్కడే అట్లనే నిలిచిపోతుంది. లారీ లాక ఇప్పుడు ఈ రోజు వచ్చింది. మొన్న 2 రోజులకు 1 రోజు, 4 రోజులకు 2 వస్తున్నాయి. ఒక రోజు జోకి 5 రోజులు అయినా లారీలు వస్తలేవు. మళ్ళీ దిగుమతి కూడా అయితలేదు. వారం రోజుల సంది కూడా 5 రోజులు దిగుమతి కాకుంటే మళ్ళీ కాంటేస్తే సరి అయిన ధాన్యం తూకం వస్తలేదు. మీకు సంచికి 3 కిలోలు కట్టని అంటున్నారు. సంచికి 3 కిలోలు 40 కిలో 41 జోకుతారు, 41 200 జోకుతారు. నీకు 2 కిలోలు 3 కిలోలు కూడా కట్ అయితే ఉంటున్నారు. కానీ చాలా రైతులు వరి అవుతున్నాము. దయచేసి మరి ఏం చేస్తారో ప్రభుత్వానికి ఎన్నిసార్లు ప్రభుత్వం మేము మొత్తం కొన్నాము దాదాపుగా సగానికి ఎక్కువ సగం కూడా 25% ఉంది ధాన్యం. ఇప్పటి వరకు 25% కాంటాలు అయినాయి. ఇంత 75% అట్లే ఉన్నాయి. ఇప్పుడు మీ ఊర్లో ఎన్ని ఉన్నాయి? ఇంకా ఎన్ని బత్తాలు ఎన్ని లారీలు అవుతాయి? ఇంకా దాదాపు 100 లారీలు అవుతాయి. ఒక మీ ఊరు నుండి మా సీనియర్ మా 30 నడుస్తుంది. మీ ఎమ్మెల్యే ఏమంటాడు మరి? ఎమ్మెల్యే గారు కూడా వచ్చి చెప్పి సూచిపోయిండు తొందర కావాలని చెప్పిపోయిండు. కానీ అది ఆచరణ సాధ్యపడతలేదు. అంటే ఎవరు ఇప్పుడు ఎమ్మెల్యే సక్క పట్టించుకుంటా అనుకోనా, లేకపోతే ఎంఆర్ఓ, లేదంటే ఏది ప్రాబ్లం ఏంది? లారీల ఇబ్బంది అంటే తొందరగా కావాలి కదా. మిల్లోడేమో సతాయిస్తాడు. లారీలు సరైన టైంకి వస్తలేవు. లారీ అయినా కూడా కమిషన్ అడుగుతున్నాడు. ఆయన బస్తా ₹1, లారీ ₹2, బస్తాకు ₹2 అడుగుతాడు. మీ పేరేం పేరే? నాగయ్య. ఎన్ని ఎకరాలు మీకు పంట? నాకు ఒక 4.5 ఎకరాలు. 4.5 ఎకరాలు. ఇప్పుడు ఎన్ని రోజులు అయితే మీరు కుప్ప పోసి ఎండి? ఇప్పుడు 15 రోజులు అవుతుంది. 15 రోజులు నుండి కుప్ప పోసి రోజు వచ్చిపోతుంది. ఆ బొందల్లో అక్కడ చూసుకుంటా రోజు కప్పు గాడికి ఎండిపోతుంది చూసుకుంటా కూర్చున్నాం ఆడ. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా అయిందా? ఇప్పుడు నిన్నొద్దులు అంటే నెల 15 రోజుల్లో ఎప్పుడు కాదు 20 రోజుల మార్కెట్ అయిపోయేది. దుమ్ము అయిపోయేది. కోసి ఇప్పుడు నెల 15 రోజులు అవుతుంది. వరి కోసి కుప్ప కప్పి పెట్టినాం. పట్టాలని వలిపోయినాయి. మళ్ళీ తెచ్చి నిన్న పట్టాలు కప్పి పెట్టినా. ఆ పట్టాలు ఒక లారీ నా ఒడ్లు అవుతుండొచ్చు. 10 ఎకరాలు కౌలు పట్టి చేస్తున్నా. నాకేం భూమి లేదు. కౌలే మొత్తం 10 ఎకరాలు కౌలు పట్టి చేస్తున్నా. ఈయన అంటుండు సన్నోడ్లు పెట్టరు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సన్నోడ్లు పెట్టు అంటుండు. సరే సన్నోడ్లు పెడతారు కానీ పెట్టలే షాప్ లో మొత్తం దొడ్డోడ్లు బ్యాన్ చేయరు. బ్యాన్ చేస్తే కొంటాడేవాడు పెట్టోడేవాడు. నీ చేతులు ఉంది ప్రభుత్వం. కొంటాడేవాడు పెట్టోడేవాడు. నువ్వు వడ్లాడ బ్యాన్ చేయి. ఈడు తెచ్చుకుంటాడంటే ఎంత తెచ్చుకుంటాడు? నువ్వు మొత్తం షాపులలో వడ్లు మొత్తం బంద్ చేసి సన్నోట్లో పెట్టు. మొత్తం ఎన్ని రకాలు పెడితే అన్ని సన్నోట్లు పెడితే వాళ్ళే తెచ్చి పోసుకుంటారు.
అదే పెడతాం. ఈ దొడ్డోళ్ళే మొత్తం బ్యాన్ చేసాయి. కొననంటున్నావుగా మా షాపులకు ఒక్క గింజ అయ్యాకు, షాపులకు ఇచ్చి రైతులకు మళ్ళా నువ్వు గవర్నమెంట్కు ఆదాయం వస్తా, నువ్వు ఫెర్టిలైజర్ షాపులకు ఇస్తావు, లైసెన్స్లకు పైసలు తీసుకుంటావు, అట్లా అమ్ముకోమని చెప్తావు. వీడు తెచ్చుకుంటాడు, పెట్టాక ఒడ్లు కొనమంటే కొననంటాడు. ఎందుకు కొనవు మరి? ఎందుకు ఇస్తున్నావు ఒడ్లు? ఒడ్లు బ్యాన్ చేసేయాలి. ఆ ఒడ్లు మొత్తం ఎటువంటి బ్యాన్ చేసేయి. నువ్వు సన్నొడ్లు ఏ రకమని ఆ రకాలే తెచ్చి పెడతావు రైతులు, ఆ రకాలే కొను. నువ్వు వడ్లు ఇచ్చి మళ్ళీ ఇది కొనను అది కొను అంటే నడవదు. ఇప్పటికి 2 నెలల వరకు వచ్చి ఆ లారీ పోయి 10 రోజులు మిల్కాడు ఉంది, ఆ మిల్కాడు అట్నే ఉంది, ఒక లారీ కూడా వస్తలేదు. 2 నెలలు పోసి అంత రైతులు ఆగమైతులు. 10 సీరియల్ పని మొత్తం కొనేసినాం. గాడో ఈడో కొంచెం కొన్ని ఉన్నాయి. 90 సీరియల్ 10 సీరియల్ పోతే ఎంత ఉంటాయి? 90% ఇంట్లో ఉందా మార్కెట్లో వడ్లు? 90% ఉంటే ఎంత పోయింది? 10% పోతే వడ్లు పోయినట్టేనా మొత్తం? 10% ముఖ్యమంత్రి 80% ఎక్కడదండి? ఇప్పుడు మీరు చూస్తారు ఇక్కడ ఉన్నాయి సీరియల్ ఉన్నాయి కదా, ఉన్నాయి సీరియల్ బుక్ కూడా చూపిస్తాం మేము. 10% పోయినాయి, 90% ఇన్నే ఉన్నాయి వడ్లు. ఇక వడ్లు ఏడా పోయినాయి? అది ఎక్కడ ఉంది? రిజిస్టర్ ఉందా? రిజిస్టర్ వాళ్ళ సొసైటీ తను ఉంటుంది, మన తను ఉంటుంది, సొసైటీ తను ఉంటుంది. వరి కోసి 2 నెలలు అవుతుంది. అది కాంటాయ వరకల్లా ఆరిద్ర కార్తీ వెళ్తుంది. ఈ లెక్కలు పోతే ఆరిద్ర కార్తీ వస్తుంది, మిషన్ భుజాలు వస్తుందో మరి. దబదబ స్పీడ్ పెంచితేనే ఏం లేదు, లేకపోతే ఇక ఇది ఇంతే ఉంటుంది. ఇక మిల్లులు కూడా జర సతాయిస్తారు, అన్లోడింగ్ అవుతలేమంటారు, లారీలు వస్తలేవు. మళ్ళీ లారీలు వస్తేనే కొంచెం స్పీడ్ అవ్వు. ఇక మిల్లులు సతాయిస్తారు, లారీలు సతాయిస్తారు, లారీలకు పైసలు అంటారు. ఇక మరి ఏం జరుగుతుంది ఏం కథ? రైతులు కొనాకరికి అమ్ముకుంటారా, వ్యవసాయం చేస్తారా చేయరా? లేకుంటే కాలం పోతే అర్థమవుతుంది. ప్రతి బిజినెస్ వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. కాలం లేకపోతే వ్యవసాయం బంద్ అవుతుంది. వ్యవసాయం బంద్ అయింది, కాలం పోయిందంటే ప్రతి బిజినెస్, ప్రతి వ్యాపారస్తుడు, ప్రతి ఒక్కడు గోడలకి కూడా కూర్చోవాల్సిందే. కానీ ఇక అనుకూలంగా పోయిన సంవత్సరం జరంత వర్షాలు పడ్డాయి, కొంచెం రైతులకు కొంచెం పంట దిగుబడి కూడా కొంచెం ఎక్కువ వచ్చింది. దాని వలన మరి దేనివల్ల అనేది అర్థం కాలేదు, కానీ చాలా స్లో అవుతుంది. మొత్తం మందకొడి నడుస్తుంది. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి సంధి కాలం మంచిగా అయింది. ఏమనిపిస్తుంది ఒక రైతుగా? ఏమనిపిస్తా ఉన్నది మీకు? రైతు అంటే రైతు అమ్ముకుంటే నిమ్మలంగా నిద్రపోతాడు. కష్టం చేసిన దానికంటే అమ్ముకున్న నాడే నిమ్మలంగా నిద్రపోగలుగుతాడు. అమ్ముకొని పంట పండిస్తాం, సంవత్సరం పొడుగుతా వ్యవసాయం చేస్తాం. మార్కెట్లోకి తెచ్చి పోసినామంటే ఆడ అమ్ముకున్నాం అంటేనే ఆయన నిమ్మలంగా నిద్రపోయిందంటే అమ్ముకున్న నాడే నిద్రపోతాడు అంతే, అంతకు మించి ఇంకేం లేదు. దానికి అధికారులు స్పందించి ఇంత వాస్తవికంగా చెప్పాలంటే పోయిన సంవత్సరం మన కలెక్టర్ ఉండే ఏది హనుమంతరావు కల్లాల పొంటి తిరిగి ప్రతి ఒక్క ఉద్యోగస్తుని ఎంటబడ్డాడు. ప్రతి ఒక్కరు చెయ్యాలి, అది కాంట్రాక్టర్ని కానీ ప్లస్ సిఓలు కానీ అధికారులని కానీ ప్రతి ఒక్కరు ఎమ్మటి పడ్డాడు. జర స్పీడ్ అయింది. పోయిన సంవత్సరం నేను చేసిన ఒక 24 రోజులలో ఈ మార్కెట్ మొత్తం ఖతం చేసినాం. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పటికి 2 నెలలు అవుతుంది. ఎందుకంటే ఇక అంతా జర నిద్రపోయినట్టే ఉంది ఆ వ్యవస్థ అంతా. వ్యవస్థ లోపమే ఏమంటారు కదా, పసలగాస్టోడు కరెక్ట్ ఉంటే పసలన్నీ మేసి సరిగ్గా తిరిగి వస్తాయి. పసలగాస్టోడు సరిగ్గా ఉండాలి ఏదానికైనా. ఎంత? మా తాడు 20% పోయింది. మా మార్కెట్ ఇంచుమించు మా మండలంలోనే పెద్దది. ఇక ముఖ్యమంత్రి గ్రౌండ్లోకి వస్తే అర్థమవుతుంది. ఆయనకు ఎవరో చెప్పిన దాన్ని బట్టి ఆయన కూడా వాస్తవికంగా ఎవరో చెప్పిన దానికి ఆయన కావచ్చు అనుకుంటుండొచ్చు. ఆయన కూడా పూర్తి వివరాలు చెప్తారనేది కన్ఫర్మ్ ఏం లేదు. కాకపోతే వాళ్ళు చెప్పేదాన్ని, అధికారులు కూడా చెప్పేదాన్ని బట్టి ఆయన సరే అనుకుంటుంటారు. కానీ వాస్తవికంగా గ్రౌండ్లోకి వస్తే అర్థమవుతుంది. వీడికి వస్తుండే